తండ్రి అయిన దేవుడు అంగీకరించే ఆరాధన. ఆ తండ్రి అయిన దేవుడు కుమారుని నిన్నగా ప్రేమించాడు. ఆ తండ్రి అయిన దేవునికి కుమారుడైన క్రీస్తు టోటల్ ఒబీడియన్స్ అంటే పరిపూర్ణమైన విధేయత చూపి ఏదేనులో మొట్టమొదటి మానవుడైన ఆదాము ఏదైనా వనములో దేవుడిని నిరాకరించి వెళ్ళిపోయి మాటను కోట వెలుపటి పక్కవి యెర్షెమనే వనంలో మరి ఒక ఆదాము కనబడిన క్రీస్తు ప్రభువు తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము అయినను నీ చిత్తమే. మనలో చాలా మంది అయ్యా నీకు దండం పెడితే ఎట్లుందంట ఈ నెంతో గట్ట తప్పి అయ్యా నాకు భయం వేస్తుంది అయ్యా అయ్యా నీ మాట ఇవ్వడానికి మనకు సమాధానం ఇవ్వడానికి మన కనువింపు కలుగు చేయడానికి తన ఆత్మ ద్వారా అనే పరిపూర్ణ దాస్యపు శృంఖలాలలో నుండి వాటి ఎత్తుపోయింది. అదే ఆత్మను తండ్రి అయిన దేవుని పోలికను మనం కోల్పోయి ఈ రోజున దేవుని మహిమను పొందలేకపోతున్నారు కదా మనుషులు. ఆ మానవులందరినీ తండ్రి ఇంకా ప్రేమిస్తున్నారు. దేవుడు ఎవరిని ప్రేమించాడు చెప్పండి? ఎవరండి చెప్పండి? అంటే పర్లా చెప్పేది రైటే కొద్దిగా చెప్పండి అమ్మా. అయ్యో దేవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకం అంటే ఏంటి? చెట్లు చేమలు కాదు, మనుషులు. ఈ మనుషులు నీవు నేనే ఉన్నామా? మన చుట్టుపక్కలే ఉన్నారా? ఈ లోకంలో సాతాను ఎట్టో తీసుకొని పెట్టాడు. ఒక కులము, ఒక తరము, ఒక మతము, ఒక ఏదేదో చేశాడు. ఇవన్నీ వాస్తవికంగా దేవుడు సృష్టించినవి. సాతాను వంచిస్తూ లోబరుచుకున్నాడు. ప్రియమైన దేవుడు మనం కోల్పోయిన మహిమ క్రీస్తు ప్రభువును తిరిగి సమకూర్చాలని ఆయన విశ్వసించిన అందరికీ తన ఆత్మను అనుగ్రహిస్తాడు. ఆ ఆత్మ ఉంటేనే ఆత్మ సంబంధమైన ఆరాధన మనకి. So there is so much that we need to know about what we should remember. నేను తీసుకుంటే నేను ఒకసారి ఇంగ్లాండ్లో చార్ల్స్ స్పర్జన్ అని చచ్చిపోయిన కూడా ఏడు దాటిపోయింది. సజీవమైన ఆయన వర్తమానాల ద్వారా ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు దైవజనులు దేవుడితో అనుసంధానం కలుగజేస్తూ ఆయన మానవ శక్తివంతం. ఆయన పనిచేసిన సంఘంలో ప్రార్థనకి వెళితే మనం మర్చిపోతామని అలాంటి సంఘాలు కనపడవు. అంతా ఎవ్రీథింగ్ గోస్ బై అవర్ వాచ్. దేర్ టైం కమ్స్ టు అ స్టాండ్ స్టిల్. మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనం గుర్తుపెట్టుకోవాలని మనం కోరుకునేది ఏంటంటే కీర్తన గ్రంథం ఒకసారి చూద్దామా? 120వ అధ్యాయము 3వ వచనం. ఈ సహాయం చేయమని ఈ వచనం యెహోవా మన కొరకు గొప్ప కార్యములను చేశారు. మనము సంతోష భరితులమైతిమి.